హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ పప్పు చెక్కలు, అలాగే వీటిని కొందరు క్రిస్పీ వడలని కూడా అంటారు. ఇవి బయట క్రంచీగా, లోపల కొంచెం మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు పప్పు చెక్కలను తయారు చేసుకోవడానికి ముందుగా కొన్ని పచ్చిశనగపప్పుని ఒక 2-3 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకొని ఒకసారి వాష్ చేసి నానబెట్టాను. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి 3 పెద్ద పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం అల్లం తీసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ అల్లం అన్నది కొందరికి నచ్చకపోవచ్చు, నచ్చకపోతే అల్లాన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు పొడి బియ్యపు పిండిని తీసుకున్నాను. ఈ బియ్యపు పిండి బయట తీసుకొచ్చింది. ఇందులోకి మిక్సీ పెట్టిన పచ్చిమిరపకాయ పేస్టు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే ముందుగా పెట్టిన శనగపప్పు యాడ్ చేశాను. కరివేపాకు, 1 స్పూన్ వరకు నువ్వులు, అలాగే మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసి ఈ ఆనియన్లో ఈ పిండిని బాగా నలుపుతూ కలుపుకోవాలి. అప్పుడు ఆనియన్స్లో నుంచి వాటర్ అన్నది బయటకు వచ్చేసి మాయిశ్చర్గా తయారవుతుంది. ఇలా బాగా రబ్ చేసుకుంటూ పిండి అన్నది కలుపుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు బటర్ యాడ్ చేశాను. మీ దగ్గర వెన్న ఉంటే వెన్న అయినా యాడ్ చేయండి, లేదు అంటే కాగిన ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ బటర్ని ఈ పిండిలోకి బాగా మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ బాగా ప్రెస్ చేసుకుంటూ బటర్ని అంతా పిండికి పట్టించాలి. ఈ పిండి మనకి రెడీ అయింది అని తెలియడానికి మనము ఈ పిండిని ఇలా ముద్దలా చేస్తే ముద్ద ఉండిపోయిందంటే రెడీ అయినట్టు. ఈ స్టేజ్లో ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఉప్పు సరిపోలేదని ఇంకొంచెం యాడ్ చేశాను. ఉప్పు అది కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ పిండి చెక్కలు చేసుకోవడానికి రెడీ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత లిడ్తో కవర్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని మరిగించుకోవాలి. ఆయిల్ కాగేలోపు కొంచెం కొంచెం పిండి తీసుకొని చెక్కల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ చెక్కలు అన్నవి బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటాయి. లేదు లోపల కూడా గట్టిగా కావాలి అనుకోండి, వీటిని ఇంకొంచెం బాగా పల్చగా చేసుకుంటే లోపల కూడా గట్టిగా వస్తాయి. ఈ చెక్కలు అన్నవి పొడి బియ్యపు పిండితో చేస్తున్నాం కాబట్టి సైడ్కి క్రాక్స్ వస్తాయి. ఇవి ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలి అంటే 1 స్పూన్ వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా లోపల కరకరలాడుతూ ఉంటాయి. ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి మందంగా చేసుకుంటాం కాబట్టి చాలా లేట్గా కుక్ అవుతాయి. చెక్కల్ని ఆయిల్లో వేసిన వెంటనే టర్న్ చేయకండి. కొంచెం ఉడికి పైకి వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసి ఉడికించండి స్లోగా. చెక్కల ఆయిల్లో నురగంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు చెక్కల్ని తీసేసుకోవాలి. ఉడికిపోయాయి చెక్కలు. అలా బ్యాచెస్గా అన్ని చెక్కలు ఉడికించుకోవాలి. చూసారు కదా, సింపుల్గా పప్పు చెక్కలు ఎలా రెడీ అయ్యాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.